హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్ చూపించబోతున్నా. ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా చక్కగా పలుచగా చుట్టుకోవాలి. చుట్టుకోవడం కూడా పక్కన చుట్టుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఇలా చూసారా, ఫినిషింగ్ అనేది నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది. అలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటేనే మనం వర్క్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలిగెంట్గా ఉంటుంది. ఇప్పుడు 1 బ్యాంగిల్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను 1 బ్యాంగిల్ చేసేసాను. ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు చూసి నాకు లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు థ్రెడ్ అనేది ఎలా ఎడ్జెస్ కట్ చేసుకొని గ్లూతో అంటించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 4 mm రౌండ్ షేప్ కుందను, 3 mm రౌండ్ షేప్ కుందను, అలాగే స్క్వేర్ షేప్ గ్లాస్ కుందను తీసుకున్నాను. ఇలా గ్లూ అనేది కుందన్ పైన అంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఫినిషింగ్ అనేది క్లీన్గా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ పెనతోనే కొంచెం ప్రెస్ చేస్తే కుందన్స్ అనేవి ఇంకొంచెం స్టిక్గా ఉంటాయి, తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. చూశారు కదా, ఇలా రౌండ్గా వచ్చాక ఇప్పుడు స్క్వేర్ షేప్ కుందన్స్ని కూడా నేను స్టిక్ చేస్తున్నాను. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. థ్రెడ్డింగ్ చుట్టుకోవడమే కొంచెం టైం టేకింగ్. క్లీన్ అండ్ క్లియర్గా చుట్టుకోవాలి. చూసారా, కుందన్స్ అంటించాక ఫినిషింగ్ ఎలా ఉందో, చాలా నీట్గా షైనీగా కూడా ఉంది. 3 బ్యాంగిల్స్ కూడా చూడండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.